పాకిస్తాన్ భారత్ ను పదే పదే కవిస్తోంది కదా, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని, భారత్ అంతు చూస్తామని ఆ దేశ మంత్రులు అయితే పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో జపాన్ పై అమెరికా ఈ న్యూక్లియర్ బాంబులను జారవిడిచింది కదా, ఒకే ఒక్కటి ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద దాడి అదే. అమెరికా రష్యాల వద్ద వందల సంఖ్యలో అణుబాంబులు ఉన్నాయి, కానీ దాదాపు 80 ఏళ్ళైనా సరే వాటిని ఎప్పుడూ ప్రయోగించలేదు. వాతావరణంలో అయితే భయంకరమైనటువంటి మార్పులు అయితే వచ్చేస్తాయి. ఆహారం కరువైపోయి బతికున్న వాళ్ళు అల్లాడిపోతారు. దాదాపు 500 కోట్ల మంది మరణించే ప్రమాదం కూడా ఉంది. 1962లో అమెరికా రష్యా మధ్య అణుయుద్ధం అంచుల దాకా వచ్చి తప్పిపోయింది. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఎప్పుడు చెప్పినట్టు వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. సో ప్రస్తుతానికి భారతదేశంలో ద్వేషంతో అయినా, మంచితనంతో అయినా, లేకపోతే అపోజిషన్తో అయినా అన్ని రకాలుగా కశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు పాకిస్తాన్కి ఇండియాకి ఏం జరుగుతుంది, యుద్ధం జరుగుతుందా లేదా, అసలు భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, దీని మీద ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. పాకిస్తాన్ భారత్ ను పదే పదే కవిస్తోంది కదా, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని, భారత్ అంతు చూస్తామని ఆ దేశ మంత్రులు అయితే పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నారు. భారత్ పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. వీటితో పాటు ఘోరీ, షహీన్, జున్నావి క్షిపణులు కూడా ఉన్నాయని మనల్ని బెదిరిస్తున్నారు. భారత్ సింధు జలాన్ని నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించారు మనల్ని. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో చాలా భద్రంగా ఉంచామని, భారత్ గనక కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టు పాపం వాళ్ళు వెల్లడించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు, అణ్వాయుధాలను ఎక్కడ ఉంచాలో ఎవ్వరికీ తెలీదు. మా బాలిస్టిక్ క్షిపణులు భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాయని అబ్బాసీ పిచ్చి ప్రేలాపనలు అయితే చేశాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశాడనమాట. అయితే న్యూక్లియర్ బాంబ్స్ ని వాడటం అంత ఈజీనా? ప్రపంచంలో జపాన్ పై అమెరికా ఈ న్యూక్లియర్ బాంబులను జారవిడిచింది కదా, ఒకే ఒక్కటి ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద దాడి అదే. అంతకుముందు ఆ తర్వాత కూడా ఎప్పుడు ప్రపంచ దేశాలు న్యూక్లియర్ అటాక్స్ అయితే చేయలేదు. అమెరికా, రష్యా ఇలా అగ్రరాజ్యాలు సైతం న్యూక్లియర్ అటాక్స్ కి మళ్ళీ పాల్పడలేదు. ఎందుకంటే ఒక్కసారి న్యూక్లియర్ అటాక్స్ జరిపితే ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ప్రస్తుతం అగ్రదేశాలన్నింటి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి. జపాన్ పై వేసిన అణుబాంబుల కంటే 100 రెట్లు ఎక్కువ శక్తితో ఉండే బాంబులను అభివృద్ధి చేశారు, ఇంక్లూడింగ్ ఇండియా. అమెరికా, రష్యాల వద్ద వందల సంఖ్యలో అణుబాంబులు ఉన్నాయి, కానీ దాదాపు 80 ఏళ్ళైనా సరే వాటిని ఎప్పుడూ ప్రయోగించలేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపు 3 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది కదా, కానీ ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై ఒక్క అణుబాంబు వేస్తే చాలు ఆ దేశం మొత్తం నామరూపాలు లేకుండా పోతుంది. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్కి తెలియని విషయం అంటారా? అణుబాంబుల్ని ప్రయోగించలేడంటారా? కానీ యుద్ధం ఇంకో 5 ఏళ్ళు సాగినా సరే అణుబాంబులు మాత్రం జాడవేరవరు. ఎందుకంటే ఒక్కసారి అణుబాంబు యుద్ధానికి తెరలేపితే అది ప్రపంచ వినాశనానికే దారితీస్తుంది. అందుకే దీన్ని అడ్డుకోవడానికి అన్ని దేశాలు ఏకమవుతాయి. అదే జరిగితే ఏ దేశమైనా మొదట అణుయుద్ధానికి సిద్ధమైందో ఆ దేశమే నామరూపాలు లేకుండా పోతుందన్నమాట. జస్ట్ ఒక్కసారి ఏదైతే న్యూక్లియర్ యుద్ధం జరిగిందో అప్పుడు ఏమైతుందనేది ఇప్పుడు ఒక్కసారి నేను మీకు చెప్తాను. అణుయుద్ధం కారణంగా అప్పటికప్పుడు ఎంతమంది మరణిస్తారో తెలియదు, కానీ వాతావరణంలో అయితే భయంకరమైనటువంటి మార్పులు అయితే వచ్చేస్తాయి. ఆహారం కరువైపోయి బతికున్న వాళ్ళు అల్లాడిపోతారు. దాదాపు 500 కోట్ల మంది మరణించే ప్రమాదం కూడా ఉంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు వెలువడేంత పొగ కారణంగా ఆ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి కరువు కాటకాలకు దారి తీసిన సంఘటనలు గతంలో కోకలలు. అణుయుద్ధంలోనూ ఇలాంటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. వాతావరణం అంతా ధూళి మేఘాల పొగతో కమ్ముకొని ఉష్ణోగ్రతలు పడిపోతాయి. భూమిపై న్యూక్లియర్ వింటర్ ఏర్పడుతుంది. 20 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దాకా ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదెంతకాలం అనేది వాడే అణ్వస్త్రాల సంఖ్య, లక్ష్యాలతో పాటు పరిస్థితులపై ఆధారపడి కూడా ఉంటుందన్నమాట. పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల లక్ష్యంగా గనక బాంబులు పడితే భారీ స్థాయిలో కర్బన పదార్థాలు, ధూళి పైకి కేరి వాతావరణాన్ని నాశనం చేస్తాయి. ఇది కొన్ని గంటల్లో, రోజుల్లో, నెలల్లో కాదు, దశాబ్దాల సైతం భూమిపైన వాతావరణం ప్రభావితం అయిపోతుంది. ఫలితంగా వ్యవసాయం దెబ్బతింటుంది. సముద్రాలు భూమిపై అనూహ్యమైన ప్రభావం కూడా చూపిస్తాయి. అమెరికా, రష్యా, చైనా, ఐరోపాల్లో బతికున్న 99% మంది ఆకలి చావులకు బలి కావచ్చు. అణుయుద్ధమే జరిగితే భూమి మీద ఎంతమంది బతుకుతారో తెలియదు, కానీ
విజేతలైతే మాత్రం ఎవ్వరు ఉండరు, అంతా పరాజితులుగా మిగులుతారన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక. సో ఇకపోతే అమెరికా, రష్యా, చైనా, యూకే లాంటి దేశాలే కాకుండా ఉత్తర కొరియా, పాకిస్తాన్ లాంటి దేశాలు అణ్వస్త్రాలు సంపాదించుకున్నాయి, తయారు చేసుకున్నారు. అయినా సరే ప్రపంచం ఇప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి తర్వాత మరొక అణు విస్ఫోటనాన్ని అదృష్టవశాత్తు చూడలేదు. కానీ మధ్య మధ్యలో కొన్ని చోట్ల అణు ప్రమాదాలు చోటు చేసుకున్నా అవి త్రుటిలో తప్పిపోయినాయి. 1957లో బాంబర్లోంచి అణుబాంబు జారి న్యూ మెక్సికో మీద పడింది, కానీ అది పేలలేదు. 1962లో అమెరికా, రష్యా మధ్య అణు యుద్ధం అంచుల దాకా వచ్చి తప్పిపోయింది. క్యూబాకి సాయం చేయడానికి వెళ్ళిన రష్యా సబ్మెరీన్ ను అమెరికా వచ్చేసి ఆపిందనమాట. మాస్కోతో సంబంధాలు తెగిపోవడంతో ఆ సబ్మెరీన్ కెప్టెన్ అందులోంచి అణుబాంబు పేల్చడానికి కూడా సిద్ధమైపోయాడు. కానీ రష్యాకి చెందిన వాసిలీ ఆర్కిపోవ్ అందరినీ ఒప్పించేసి, అందరినీ అండర్స్టాండింగ్ ఉండేలా చేసి తర్వాత ఈ ప్రమాదం నుంచి తప్పించాడనమాట. దీన్ని క్యూబన్ క్షిపణి సంక్షోభంగా కూడా పిలుస్తారు. 1966లో స్పెయిన్ గగనతలంలో ఇంధనం నింపుకుంటున్న విమానాన్ని B-52 చాంబర్ ఢీ కొట్టేసింది. 4 అణ్వస్త్రాలు కింద పడి వెంటనే పేలాయి. దీంతో ఆ ప్రాంతంలో కొద్ది వరకు అణుధార్మికత వెలువడింది కూడా. ఆ కొంచెం అంటే కొంచెం చిన్నదేమి కాదు, ఆ ప్రాంతాన్ని క్లీన్ చేయడానికి దాదాపు 1400 టన్నుల మట్టిని స్పెయిన్ నుంచి అమెరికాకు పంపించారు. ఇలా అగ్రదేశాలే అణుబాంబులు ప్రయోగించే స్టేజ్కి వచ్చినా సరే సంయమనంతో కొంచెం వెనక్కి తగ్గాయి. అలాంటిది పాకిస్తాన్ మన దేశంపై అణుబాంబులు వేస్తామంటే ప్రపంచం చూస్తూ కూర్చుంటుందా? నార్మల్గా యుద్ధం చేస్తే అమెరికా, రష్యాలు మనకు తోడుగా రాకపోవచ్చేమో, మౌనంగా కూడా ఉండిపోవచ్చేమో న్యూట్రల్గా. అణు యుద్ధానికి గనక పాకిస్తాన్ రెడీ అయితే భారత్ కంటే ముందు అమెరికా, రష్యాలే పాకిస్తాన్ని నాశనం చేసేస్తాయి. అసలు ఆ విషయంలో డౌటే లేదు. ఎందుకంటే భారత్ పైన గనక బాంబులు వేసినా ఆ న్యూక్లియర్ పవర్ ప్రపంచాన్ని ఖచ్చితంగా అయితే ప్రభావితం చేస్తుంది. దానివల్ల అమెరికా కూడా 100% ప్రభావితం చెందుతుంది. అలాంటప్పుడు అమెరికా ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? అస్సలు ఊరుకోదు. ఇక చైనా విషయానికి వస్తే ఇప్పటికే డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్కి పబ్లిక్గా మద్దతు తెలుపుతూనే ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారత్ చేపడుతున్న చర్యలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఈ అంశంలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చైనా చెప్పేసింది. పాక్ ఉప ప్రధాని మొహమ్మద్ ఇషాక్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ పాక్కి భరోసా కూడా ఇచ్చాడు. చైనా పాకిస్తాన్కి మిత్రదేశమే కదా, వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్ భద్రత గురించిన ఆందోళనను మేము అర్థం చేసుకుంటున్నామని, పాక్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడంలో అండగా ఉంటామని చైనా తెలిపేసింది. పహల్గామ్ దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలన్న పాక్ డిమాండ్కు మద్దతు ఇస్తామని కూడా పేర్కొన్నారబ్బా. ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమే జరిగితే పాకిస్తాన్కి చైనా సపోర్టు ఇవ్వవచ్చు, కానీ అణు యుద్ధానికి మాత్రం అస్సలైతే సపోర్ట్ చేయదు. ఎందుకంటే భారత్, పాకిస్తాన్లకు చైనా సరిహద్దు దేశం. అణు యుద్ధంలో ఎక్కడో ఉన్న అమెరికానే ఇంపాక్ట్ అయితే పక్కనే ఉన్న చైనా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. అది ఎంతలాగా అంటే పాకిస్తాన్ భారత్ పై న్యూక్లియర్ దాడి చేస్తే మన దేశం చుట్టూ చూస్తూ ఊరుకుంటుందా? మనం నో ఫస్ట్ యూజ్ పాలసీని పెట్టుకున్నాం అనమాట. అంటే మొదట ఉపయోగించమని నిర్ధారించుకున్నాం. కానీ పాకిస్తాన్ మన దేశం పైన అణు యుద్ధానికి దిగితే భారత్ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మన దేశంలో ఉన్న అణ్వాయుధాలన్నింటినీ ఉగ్రవాద దేశం పైన జారవిడుస్తుంది. ఆ దేశంలో ఊరికి ఒకటి జారవిడిచిన పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. కానీ ఆ దేశానికి పక్కనే ఉన్న చైనా ఉంది కదా, ఇక ఇంపాక్ట్ చైనాపై ఖచ్చితంగా పడుతుంది. ఎంతగా అంటే అమెరికా ఎన్ని టారిఫ్లు వేసినా చేకూరని నష్టం ఈ అణు యుద్ధం వల్ల ఆ దేశానికి చేకూరుతుంది. అక్కడ ఉన్న ఇండస్ట్రీలన్నీ కూలిపోతాయి. టిబెట్ భూభాగంలో ఉన్న నీటి వనరులన్నీ రేడియో యాక్టివిటీతో నిండిపోతాయి. దీంతో చైనానే మొదట ఇంపాక్ట్ అవుతుంది. కనుక అణుయుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కి మొదట అడ్డుకునేది చైనానే. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అణుబాంబులు విసురుతామని పాకిస్తాన్ ఎంత చెప్పినా సరే అది కేవలం తాటాకు చప్పుళ్ళు మాత్రమే అని మనం భావించాలన్నమాట. ఇన్ కేసు అదే కనుక జరిగితే కలియుగ అంతం ఇప్పుడే జరుగుతోందా అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అది సంగతి. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ మనల్ని బెదిరించినటువంటి సంఘటనల మీద వీడియో చేశాను. సో మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అఫ్కోర్స్ మీరు అన్ని ఛానల్స్ చూస్తూ ఉంటారు. నా ఛానల్ చూసి మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.